పవన్ కళ్యాణ్ ఏపీ కూటమి ప్రభుత్వం వచ్చాక సినీ పరిశ్రమకు ఫుల్ సపోర్ట్గా ఉంటున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ దేవర సినిమా సెప్టెంబర్ 7న రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ సినిమా, స్టార్ హీరో సినిమా కావడంతో దేవరకు టికెట్ రేట్లు పెంపు ఎక్స్ట్రా షోల కోసం ఏపీ ప్రభుత్వాన్ని అడగ్గానే వెంటనే పర్మిషన్ ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం దేవర సినిమాకు మొదటి రోజు 7 షోలు, ఆ తర్వాత 9 రోజుల పాటు 5 షోలు పర్మిషన్ ఇచ్చారు. అలాగే వారం పాటు సింగిల్ స్క్రీన్ అప్పర్ క్లాస్కి రూ. 110, లోవర్ క్లాస్కి రూ. 60, మల్టీప్లెక్స్లకు రూ. 135 వరకు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు. దీంతో దేవర సినిమా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, హీరో ఎన్టీఆర్, ఏపీ ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్కి, సినిమాటోగ్రఫీ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. మొదటిసారి ఓ హీరో టికెట్ల రేట్ల పెంపుకు థ్యాంక్స్ చెబుతూ పవన్ కళ్యాణ్కి సీఎం చంద్రబాబుకు ట్వీట్ చేయడంతో ఆ ట్వీట్ వైరల్గా మారింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా పవన్ కళ్యాణ్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. అయితే పవన్ కళ్యాణ్ ఈ ట్వీట్కి రిప్లై ఇవ్వడం గమనార్హం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ ట్వీట్కి రిప్లై ఇస్తూ మీ సినిమాకు బెస్ట్ విషెస్ తారక్ గారు. మా ఎన్డీఏ ప్రభుత్వం ఏపీలో చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగు సినిమా పరిశ్రమ కోసం నిలబడతాం, కావాల్సినవి చేస్తాం అంటూ ట్వీట్ చేశారు. దీంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇలా ఇద్దరు హీరో ట్వీట్స్ చేసుకోవడంతో సోషల్ మీడియా ఈ ట్వీట్ చర్చనీయంగా మారిపోయాయి.